హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఊరికి 1 కిలోమీటర్ దూరాన వంతెన ఉందండి. ఆ వంతెన మొన్నటి వరకు కూడా అసలు వాటర్ లేవు. ఎండిపోయినట్టుంది. అందులో కొంతమంది దిగి చేపలు కూడా పట్టుకునేవారు ఆ తక్కువ నీళ్ళలో. మొన్న అటుగా వెళ్తున్నప్పుడు వంతెన నిండా నీళ్ళొచ్చేసినాయి. ఫుల్లుగా ఎర్ర కాలువ అయితే వచ్చిందండి. అలాగే ఈరోజు మన వీడియోలో టేస్టీగా చేపల కర్రీ అయితే వండుతున్నానండి. ఇవి ఫ్రెష్గా ఉన్నాయి, బతికే ఉన్నాయండి. కొరమేను కూర అనేది చేపలో పులుసు పెట్టుకోకూడదు, ఎగురు పెట్టుకుంటేనే బాగుంటుంది. ఈ చేప అయితే కవర్లోంచి తీస్తుంటే కవర్ అయితే గట్టిగా కరిసి సగం ముక్కలాగింది. చూడండి, దాని నోట్లో కవర్ ఉంది. చూసారా దాని నోట్లో కవర్లో వేసుకొచ్చాం కదా చేపలో, ఆ చేపలో కవర్ అయితే పీకేసింది. అది చేపల కవర్ గట్టిగా లాగేసి నోటితో పెట్టుకుంది. ఇవి చేయటమే కష్టం అనుకుంటే జారిపోతాయి అనుకుంటే ఇదేమో అటు ఇటు గుంజుకుంటుంది చేప. మనకి ఇలాంటి చేపలు బొంబుడైలు కానీ కొరమీను కానీ చేపలు చేసేటప్పుడు బూడిద లేకపోతే ముగ్గైనా వేసి చేయొచ్చండి. ముగ్గుంటే సరిపోతుంది, చేపలు చేయడానికి బూడిదే అవసరం లేదు. నేను ఎప్పుడు చేపలు చేసినా కాకులు అయితే ఫుల్గా వచ్చేస్తాయండి. అందులో చేపల్లో ఉన్నాయన్నీ తీసి అట్లా విసురుతూ ఉంటాను. నేను చేపలు చేసిన చేపు కాకులకి ఫుల్ మేత. ఇదిగోండి, ఈ విధంగా అయితే కట్ చేశాను ముక్కలు. శుభ్రంగా తోమేసి కడిగేసి పట్టుకొచ్చాను. అందులో కొంచెం చెన కూడా వచ్చిందండి. ఇప్పుడు కర్రీ ఎలా వండాలో చూసేద్దాం. ముందుగా ఈ కొరమీన ముక్కల్లో కొంచెం కారం అయితే వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మొత్తం ఒకసారి మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే చేప ముక్క అనేది చప్పబడదండి, టేస్ట్ కూడా బాగుంటుంది.
ఈ కొరమీను అనేది పులుసు పెట్టుకోరండి, చక్కగా ఎగురు పెట్టుకుంటారు. ఒకసారి ఈ ముక్కలోకి పట్టేసేసి పక్కన పెట్టేద్దాం, మూత పెట్టేసి. ఇప్పుడు మసాలా దినుసులు చూద్దాం. చిన్న అల్లం ముక్క, తగిన ఎల్లిపాయ రబ్బలు, గసగసాలు, అలాగే జీలకర్ర తీసుకున్నానండి. నేను చేపల కూరలో అయితే ఈ మసాలా వేస్తాను, అలాగే ధనియాలు కూడా వేస్తాను. ఈ విధంగా పేస్ట్ అయితే పట్టానండి. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టి తగినంత ఆయిల్, మన చేప ముక్కలకి కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే నీసు కర్రీ కదా. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే నూనె వీటెక్కింది, వేసుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకు చిన్న లైక్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేయండి. కొంతమంది పాత ఛానల్ వాళ్ళు కొంచెం హైలైట్లో ఉన్నవాళ్ళు అంటున్నారు, మేము ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని అడగమని. ఎందుకు అడుగుతారు మీరు? మీకే బోల్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, ఇంక అడిగే అవసరమే ఉండదు మీరు. కానీ కొత్తగా పెట్టిన వాళ్ళు మేము అడగాలి, తప్పదు. అలాగే తగినంత కళ్ళుప్పు కూడా వేసుకున్నానండి, సాల్ట్ అయినా పర్వాలేదు, అది మీ ఇష్టం. ఒకసారి మూత పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయండి. కొంచెం మసాలా వేసుకుంటున్నాను. ఈ మసాలా వేయటం వల్ల ఏమవుతుందంటే మరి కొంచెం మెత్తబడతాయి అన్నమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అనేవి. జస్ట్ ఒక్క నిమిషం అలా మసాలా ముక్కలు పెట్టే వరకు. కొంచెం పసుపు వేసానండి. ఇప్పుడు కారానికి సరిపడా తినగలిగినంత కారం వేసుకున్నాను. మనం ఆల్రెడీ చేప ముక్కల్లో వేసుకున్నాం కదా, దాన్ని బట్టి చూసి ఇందులో వేసుకోవాలండి, లేదంటే కారం ఎక్కువ అవుతుంది. 2 స్పూన్లు వేసుకున్నాను నేను.
ఒకసారి మూత పెట్టుకుందాం. అదేంటంటే కొంచెం పొంగు వచ్చే వరకు ఉడికే వరకు ఉడికిపోతుంది కదా. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలు కూడా ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నానండి. ఒకసారి మూత పెట్టుకుందాం. నేను కొంచెం వాటర్ పోసానండి, అయినా చూసారా చేపలు ఉడికేటప్పటికి ఎంత వాటర్ అయితే వచ్చిందో. చెన ఉంది కదా, కొంచెం చెన, ఆ చెన ఉడికేటప్పుడు అక్కడక్కడ వేస్తున్నానండి. ఎందుకంటే ముందే అయితే చిన్న చెన కదా విడిపోతుందని. నేను మూత పెట్టి దగ్గర దగ్గర ఒక అరగంట సేపు వదిలేసానండి. ఈ లోపల ఇంట్లో ఇల్లు తుడవడం, ఆకులు తుడవడం ఇదంతా పని చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. మసాలా వేసిన తర్వాత గరిటెతో తిప్పకూడదండి. కొంచెం ఏదైనా క్లాత్ తీసుకుని టవల్ కానీ కలిసేటట్టు తిప్పుకోవాలి. మూత అయితే పెడుతున్నాను. అరగంట తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నానండి. సరిపోలేదండి ఉప్పు అయితే కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడైతే సాల్ట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే సాల్ట్ అయితే తొందరగా కరుగుతుంది కదా. ఇది ఏంటనుకుంటున్నారు? చేపల మసాలా పొడి వేస్తున్నానండి. ఈ చేపల మసాలా పొడి వేయడం వల్ల ఏమవుతుందంటే కూర పులుసు ఉంది కదా, అది చిక్కబడుతుంది. ముక్కకి, పచ్చడి ముక్కకి ఊట ఎలాగైతే అంటుకుని ఉంటుందో అలా చక్కగా అంటుకుంటుందండి. మనం మసాలా వేసినా కానీ ఫిష్ మసాలా అనేది కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అనేది. దగ్గర పడే ముందు వేసుకోవాలండి మసాలా. నేనైతే ఎప్పుడు చేపల కూర వండేటప్పుడు చేపల కూర దగ్గర పడుతుంది అన్నప్పుడు వేసి మూత పెట్టేస్తాను. మూత పెట్టేసాను కదా, దగ్గర దగ్గర 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చాను పొయ్యి దగ్గరికి. కర్రీ అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఉడుకుతుంటేనే ఇల్లంతా గుమ్మగుమ్మ గుమ్మలు ఆడిపోయింది, చాలా బాగుంది.
ఈరోజు వీడియో అయితే ఇదండి.